అది రాజగజేంద్రవర్మ సామ్రాజ్యం. అక్కడ ప్రజలు రాజుగారి పాలనలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. పక్కనే ఉన్న శత్రు దేశాలు రాజగజేంద్రవర్మ సామ్రాజ్యంపై మూకుమ్మడిగా దండెత్తాయి. ఆ రాజ్య ప్రజల కోసం రాజగజేంద్రవర్మ ఆ శత్రు దేశాలపై యుద్ధం చేయడానికి వెళుతూ తన రాజ్య మంత్రితో ఇలా అన్నాడు: మంత్రి గారు, మనం యుద్ధంలో గెలవచ్చు, గెలవకపోవచ్చు. మన వారసత్వంగా వస్తున్న స్వర్ణ లోహిత బంగారు ఆభరణాలు శత్రు దేశాలకు దక్కకుండా దక్షిణాన ఉన్న కొలనకొండలో దీన్ని ఆరుద్ర నక్షత్ర అమావాస్య రోజున పుట్టిన మగపిల్లవాడికి మాత్రమే దక్కే విధంగా 3 బంధనాలతో భద్రపరచండి. అవి తెచ్చుకోవడానికి ఒక సందేశ పటాన్ని రూపొందించండి. ఆ పటాన్ని మీకు మన సైన్యాధికారికి తెలిపే విధంగా ఒక చోట భద్రపరచండి అని యుద్ధం చేయడానికి వెళ్ళిపోతారు. ఎన్నాళ్ళకి దొరికవురా? పదరా. హలో సార్, నా దగ్గర మొబైల్ ఉంది సార్. మొన్నే 12 కొన్నాను. 4,000 ఇస్తాను. కొంచెం రోజులు చిన్న ఛార్జీకి డబ్బులు లేదు సార్. ఫోన్ కూడా నెంబర్ పనిచేస్తుంది. బిల్ ఉంది, బాక్స్ ఉంది, అన్నీ ఉన్నాయి సార్. 3,000 ఇస్తానమ్మా. 3,000 ఇస్తా సార్. 4,000 ఆ 4,000 ఇస్తాను, నాకు ఇచ్చేయండి సార్. 4,000 ఇచ్చేస్తాను, ఇచ్చేయమ్మా. సార్ ఫస్ట్ మీకు ఇస్తానగా, సరే తీసుకెళ్ళి సార్. బాక్స్లో పెట్టిస్తాను సార్. మిమ్మల్ని గెలిచేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ సార్ ఇచ్చేసాను అలవయ్యా. ఇంకా రే, ముందు పార్టీ బాగా ఇవ్వాలి. ఫుల్ పార్టీ ఇవ్వాలా పండగే. బాబాయ్ టీ ఒకటి. టీ ఒకటి. ఇదిగో బాబాయ్ ఎగబడింది. తీగబడిందా? తాగే. ఇదేంటిరా బాబు? అన్నా, ఈడు దొరికాడన్నా. ఎక్కడున్నా తొందరరా అన్నా. ఏరా ఆనంద్, ఈ టీ బ్రో గుర్తున్నాడురా? గుర్తున్నావు. ఏరా ఆనంద్, చడ్డీలు వేసుకొని గోళీలు ఆడుకుంటే వాళ్ళని గుర్తుందా? ఉంది. ఆ గోళీలాట్లో 5,000 ఇవ్వాలి. అయ్యి 10 రూపాయల వడ్డీకి పాపం పెరిగినట్టు పెరిగి 5 లక్షలు అయింది. అదొక 5 లక్షలు, నిన్ను ఎతికటానికి ఒక 5 లక్షలు, మొత్తం 10 లక్షలు. మీ వాళ్ళకి ఫోన్ చేసి ఆ 10 లక్షలు తెప్పించు, లేకపోతే యారా ఈరోజు ఎక్కడ కటింగు? రే, ఎన్నాళ్ళు రా చిన్నవి. ఈసారి కొడితే కొమ్మస్థానంలో కొట్టాలరా. డబ్బకు మన లైఫ్ సెట్ అయిపోవాలరా. అరే, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. నేను ఒక ప్రాజెక్ట్ పని మీద తిరుగుతున్నా. ఆ పని అయిపోగానే నేనే తెచ్చి నీకు డబ్బులు ఇస్తా. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. ఒరే ఆనంద్, నీలాంటి కహానీలు విని విని నా జుట్టు చూడరా ఎలా పెరిగిపోయిందో. జుట్టు క్రాప్ చేయించుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవురా. మర్యాదగా మీ వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు తెప్పించు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నా దగ్గర ₹1 బిల్ల లేదు. అయితే ఫోన్ పే చేయి. గూగుల్ పే అయినా పర్వాలే, చేసేయి. అరే, నా దగ్గర ఏ పేలు లేవురా. ₹1 బిల్ల లేదురా. నన్ను వదిలేయండి రా ప్లీజ్. ఒరే, ఈ జుట్టుకి వీడు చెప్పే మాటలకి పిచ్చెక్కిపోతుంది. అరే రైటు, వెళ్ళి నా టీ చెప్పరా. అలాగే అన్నా. అరే రమణ, 4 టీ. అన్నా తస్తనా. టీ బ్రో గ్యాంగ్కి 4 టీలు అంట. 4 టీలా? ఒరే రమణ, టీ బ్రో గ్యాంగ్ ఇచ్చిన అప్పుకి మనం ఇంకో హోటలే పెట్టుకోవచ్చు. మొత్తం ఈ 4 టీలతో కలిపి 10,150 అయింది. ఎలాగైనా మా ఓనర్ గారు వసూలు చేసుకురమ్మని గట్టిగా చెప్పి తీసుకునిరా. ఆయన డబ్బులు ఇచ్చేయచ్చు కదా, ఎందుకు అన్నకి పిచ్చెక్కిస్తావు?
ఒరే లెఫ్ట్ ఫోన్ తీసి ఆ లావిడ ఎక్కడ ఉందో కనుక్కోరా. అన్నా దీనికి లాగి పెట్టాడన్నా. లాక్ పెట్టాడా? ఫోన్ తిప్పెట్టు. అన్నా అన్నా ఓపెన్ అయిపోయింది అన్నా. అన్నా ఓపెన్ అయిపోయింది అన్నా. రింగ్ అవుతుంది. వద్దు వద్దు టీ బ్రో, నువ్వు లైఫ్ లో సెటిల్ అయిపోయి రాసే వాడు చెప్తా. రహస్యమా? ఏంటది? అదా బంగారు నిధి. అది ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి మా నాన్నకి తెలుసు. మా నాన్నని ఇక్కడికి తీసుకొస్తే అది ఎక్కడుందో కనిపెట్టవచ్చు. మీ నాన్న వాడకంటాడు. వైజాగ్ చిన్నవాళ్ళ తీరులో వైన్ షాపుల దగ్గర కానీ బ్రాందీ షాపుల దగ్గర కానీ. అయ్యా ఒక 90 ఇప్పించండి రహస్యం చెప్తా. అయ్యా ఒక 90 ఇప్పించండి రహస్యం చెప్తా అని అందరినీ అడుక్కునేవాడే మా నాన్న. అన్నా టీ. అన్నా టీ. వస్తున్నా. ఏంట్రా లేట్ అయింది? ఈ తాళమే ఎక్కువ మీకు. మీ బాకీ మొత్తం 10,150 అయిందంట. మొత్తం వసూలు చేసుకొని రమ్మన్నాడు మా ఓనర్. సర్లే. ఇదిగో టీ తాగు. ఇల్లు కనపట్లా కట్టేసి ఉంటే ఎలా తాగను? చేత్తో పట్టుకో, మా ఊరు తాపిస్తాడులే. అన్నా ఆ తిరుపతిరావు టీ బ్యాలెన్స్ అడుగుతున్నాడు అన్న. 10,150 అయినాయి అంట. రమణగాడేమో బయటే ఉన్నాడు, డబ్బులు ఇచ్చేదాకా కదలంటాడు. అయ్యే ఉంటే ఐలోపురం గిల్లి తాగేవాళ్ళం కదరా. ఈ తిరుపతిరావు గారు మురికిటి ఎందుకు తాగేవాళ్ళం? ఈ రోజు బ్యాంగిల్ సెలవు, రేపు రమ్మని చెప్పా. ఇవాళ బ్యాంకుకి సెలవు అంట, రేపు రాపో. రేపా? ఎన్ని రేపులు చేస్తారన్నా? రేపు వస్తా, ఏమోపోతే అప్పుడు చెప్తా. అరే లెఫ్ట్, అన్నా అరే రైట్ అన్నా విన్నారుగా? రేపుడు కల్లా వాడిక్కడ ఉండాలి. బడ్జెట్ టైట్ లో ఉంది, కార్లు గీర్లు వేసుకెళ్ళొద్దు. సింపుల్ గా ట్రైన్ ఎక్కి వెళ్ళి తీసుకొచ్చేయండి. ఒకటి ఇవ్వు. ఇదిగో అమ్మా. ఏరా డబ్బులు వసూలు చేసుకొచ్చావా? ఇవాళ బ్యాంకులు సెలవు అంటన్నా, రేపు ఇస్తారంట. అరే ఎంతో మంది దగ్గర బాకీలు వసూలు చేసావురా. ఈ టీ బ్రో గ్యాంగ్ దగ్గర మట్టికి బాకీ వసూలు చేయలేకపోతున్నావురా. రేపు ఎలా అయినా సరే నువ్వు గట్టిగా పట్టుకుని వసూలు చేయాలరా. అయ్యా ఒక 90 ఇప్పించండి అయ్యా. ఒక రహస్యం చెప్తానయ్యా. ఏంటి వాళ్ళు అప్పుడు కూడా 90 ఇప్పించట్లేదు? లేదు ఈడెక్కడున్నాడు ఏమో. అబ్బా ఎక్కడ రీ తాగుపోతాడు, కనపట్లేదు. దొరకలేదు. అయ్యా 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 ఒక 90 ఇప్పించండి అయ్యా. మీకు రహస్యం చెప్తానయ్యా. అయ్యా 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 పోనీలో 90 ఇప్పిద్దాం. ఎందుకు బొక్క? పోనీలే ముసలాడు. నీ ఇష్టం. అన్నా తక్కువలో క్వార్టర్ ఇవ్వన్నా. అయ్యా అయ్యా 90 అయ్యా. ఈరోడ్రా బాబు, అనవసరంగా ఇచ్చినట్టున్నాగా. జాలి పడ్డావుగా, ఇంకో 90 ఇప్పి. ఇదిగో మనకు లేదు ఇక. ఇదిగో బాబాయ్. అయ్యా అడుగు అడుగు. అయ్యా 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 మళ్ళీ ఏంటి? అయ్యా పొద్దుటి నుంచి ఒక 90 ఇప్పించమంటే అందరూ చీపో అనేవాళ్ళేనయ్యా. కానీ దయతెలిసి నాకు 90 ఇప్పించారయ్యా. మీకు రహస్యం చెప్తానయ్యా, నిధి రహస్యం. అది పలానా కొలను కొండ దగ్గర ఒక నిధి ఉందయ్యా. ఆ మ్యాప్ కూడా తెలుసయ్యా. ఆ రహస్యం మీకు చెప్తానయ్యా. బాబాయ్ ఇక్కడే ఉండు, ఒక 90 వేసి వస్తాం. ఇక్కడే ఉండి ఎక్కడ వెళ్ళ మాకు, ఇప్పుడే వచ్చేస్తాం. పోనీ. మామ తీసుకెళ్ళిపోతున్నారా? షిట్, మధ్యలో వెళ్ళారు మా తీసుకెళ్ళిపోతున్నారు. మామ బడిది తొందరగా. రే క్యాచ్, తొందరగా తిప్పరా, తొందరగా. తొందరగా ఎక్కరా. పని.
ఏరా ఇక్కడున్నావా? రహస్యం చెప్పేశావా? ఒరే ఆనందు, మంచి రహస్యం చెప్పావురా. అన్నా ఏంటన్నా దీపావళి తుపాకీతో కాల్చేసావు? ఒరే, దీపావళి టుపాకి అని నీకు తెలుసు, నాకు తెలుసు. చచ్చిపోయినాడు వాడికి తెలియదు కదరా. ఒరే 90 ML, ఆ నిధి రహస్యం ఎక్కడ నుంచి చెప్పరా? అది తెలీదు. అది ఎక్కడుందో నాకు తెలియదు. రే, నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు. రే రైటు. అన్నా ఓకే. అరే మామ ఇటే వెళ్ళారా? ఇదిగో అన్నా. నేను చెప్తా. అయితే చెప్పరా. అరే మామ రారా. గొంతులో చుక్కబడిందే, మాట బయటికి రాదు. ఒరే లెఫ్ట్, ఆడ గొంతుకులో పోయిరా. సరే అన్నా. అరే రైట్, అర్జెంట్ గుండి చేపించారా, ఆయన మొహం చూడలేకపోతున్నా. అలాగే అన్నా. చెప్పరా. ఆ నిధిని దక్కించుకోవడంత సులువేమి కాదు. 40 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆరుద్ర నక్షత్రం అమావాస్య రోజున పుట్టిన మగ పిల్లోడికి మాత్రమే కనిపించే విధంగా భద్రపరిచారని మా ముత్తాత నాతో చెప్పాడు. రే రమణ, ఈరోజు ఆ టిబో గ్యాంగ్ కూడా బాకీ ఇస్తున్నారు కదరా, తొందరగా వెళ్ళరా. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నుండి దక్షిణాన 400 మైళ్ళ దూరంలో ఉన్న కొలనుకొండ దగ్గర ఆ మ్యాప్ను మనం సాధించగలిగితే ఆ నిధిని మన అందరం దక్కించుకోవచ్చు. అన్నా అక్కడ ఎవరు ఉన్నారు? తొందర పదరా 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 పదరా. తప్పుకోరా బడనాయలా. ఏంటి హడావిడిగా పరిగెత్తుతున్నారు? ఏముంది లోన? అన్నా ఆ నిద్రాసు వేరే వాళ్ళకి కూడా తెలిసిపోయినట్టుందన్నా, మనం తొందరగా వెళ్ళాలా. ఈ విషయం వెంటనే అన్న చెప్పాలి. ఎవడ్రా వాళ్ళు? అన్న ఈ గాడి దగ్గర ఇద్దరు రసం చెప్తుంటే వాళ్ళు ముందుకెళ్ళంగానే ఎత్తుకొచ్చేసాం. బహుశా వాళ్ళే మనం ఫాలో ఎక్కడి దాకా వచ్చుంటారు. వాళ్ళు నిధి కోసం వెళ్ళే లోపు మనందరం కలిసి వెళ్ళిపోదాం. కరెక్ట్ అన్నా, త్వరగా వెళ్ళాలి మనం. ఏరా పరిగెత్తుకుంటూ వచ్చావు, కొంప తీసి బాకీ ఇచ్చేసారా ఏంటి? అన్నా నిదంటన్నా, నిధి కోసం వెళ్తారంటన్నా. లోపల గుసగుసలు మాట్లాడుకుంటున్నారన్నా. వెళ్ళనీరా, వెళ్ళిన వాళ్ళకి మ్యాప్ దొరకాలిగా. దొరికితే వాళ్ళని లేపేసి మనం తెచ్చుకుందాం. నిదా ఏంటన్నా అలా నవ్వుతున్నావు? రే రమణ, నిధి కోసం వెళ్ళేది వాళ్లేరా, కానీ నిధి మనది. ఒరే లెఫ్ట్, అరే రైట్, తీయండి రా బళ్ళు. ఇంకెక్కడ బళ్ళు అన్నా, ఆటో ఫైనాన్స్ కట్టలేదని ఆడ ఆటో ఎత్తుకుపోయాడు. మీ మొత్తం తెచ్చిన మోఫా బండికి ముందు టైర్ విరిగిపోయిందన్నా. ఈ టీ బ్రో మళ్ళా టీ కొట్లో పని చేసే పరిస్థితి వచ్చేటట్టుంది కదరా. అరే రైట్, ర్యాపిడ్ బుక్ చేయిరా. ఆపరా రే, ఎందుకురా వాడు రహస్యం చేద్దాం వచ్చేస్తావు? రే ముందు నువ్వు దిగరా. పిచ్చినా ఇలా వాడు చెప్పే కొనలో కూడా నాకు తెలుసురా. ఈత ఇప్పుడు ఉంటూ ఉంటా కదా, కొడితే కుంభస్థాలను కొట్టాలని. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. వాళ్ళకంటే మనమే ముందెళ్ళి ఆ మ్యాప్ని దక్కించుకోవాలి. అవునా మామ, పద కొండని దబ్బడి దిబ్బడి చేసి మ్యాప్ని సాధిద్దాం. పద అన్నా, ర్యాపిడ్ వచ్చింది, తొందరగా వెళ్దాం రా అన్నా. అన్నా నువ్వు కలిసి వస్తే కమలాసన్ తమ్ముడివే అన్నా. రే రమణ, బ్యాటరీ బండికి ఛార్జింగ్ పెట్టావా? ఫుల్ ఛార్జింగ్ ఉందన్నా. అయితే తీరా బండి, మళ్ళీ ఎవడరా ఆపేది?